మీరు చూస్తున్న ఈ పార్వతీ పరమేశ్వర్లు శ్రీశైలం గుడి లోపల ఉన్న సహస్ర దీపాలంకరణ మండపంలో కొలువై ఉన్నారు. 16 పెద్ద రాతి స్తంభాలతో కూడిన ఈ మండపానికి చుట్టూ కూడా మందపాటి అద్దాలు బిగించి ఉంటాయి. మందమా పల్చన తర్వాత అసలు అద్దాలు ఎందుకు బిగించారు అని మీకు ఒక డౌట్ రావచ్చండి. స్వామివారు అమ్మవారు మండపం మధ్యలో కొలువై ఉండగా అద్దాల చుట్టూ కూడా దీపారాధన కుందులు సెట్ చేశారు దేవస్థానం వారు. మీరు వీడియోలో చూసినట్టుగా ఎవరైనా స్వామివారికి సహస్ర దీపాలంకరణ సేవ చేసేటప్పుడు ఈ 1000 దీపాలను ఒకేసారి వెలిగిస్తారు కదండి. అప్పుడు ఈ వెలుగుల్లో స్వామివారు అమ్మవారు వెలిగిపోతూ ఉంటారు. ఈ దీపాల అందంతో మండపం కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ బయటకు కనిపించాలనే ఉద్దేశంతో అద్దాలు బిగించారు. స్వామివారి గర్భగుడికి దక్షిణంగా ఉన్న సప్తమాతృకుల సాల మండపాల్లో తూర్పు వైపున ఉన్న ఈ మండపంలో అమ్మవారు స్వామివారు గర్భగుడిని చూస్తా ఉత్తరం వైపు ఉంటే ప్రధాన ద్వారం మాత్రం తూర్పు వైపు ఉంటుంది. మనం స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు నంది మండపం దాటి వీరశిరో మండపంలో అడుగు పెట్టంగానే ఎడమవైపును చూస్తే ఈ సహస్ర దీపాలంకరణ మండపం కనిపిస్తుంది.